అయితే ఇది ఇల్లీగల్. బహిరంగంగానే వ్యభిచార గృహాలు తెరిచి వీటిలకు ఆహ్వానం పలుకుతుంటుంది గుంటూరులోని రామిరెడ్డి తోట. వీళ్ళకి పోలీసులు వస్తారన్న భయం లేదు. వచ్చినా ఏం చేయరన్నది వీళ్ళ ధీమా అట. ఇది గుంటూరు నడిబొడ్డున ఉన్న కొత్తపేటలోని రామిరెడ్డి తోట. ఈ బజారులోకి ఒక్కసారి అడుగు పెడితే మీ జేబు ఖాళీ అయినట్టే. దొంగలున్నారేమో ఇక్కడ అనుకుంటే తప్పులో కాలేసినట్టే. అక్కడ అందమైన అమ్మాయిలుంటారు. పగలు రాత్రి తేడా లేకుండా ఆడవాళ్లిక్కడ వాకిళ్లలో కూర్చుంటారు. రోడ్డు మీద వెళ్లే మొగాళ్లను పోటీలు పడి మరీ రారమ్మని పిలుస్తుంటారు. మా దగ్గర మంచి సరుకుందంటూ ఊరిస్తారు. వెంటపడి మరీ జనాన్ని వేధిస్తుంటారు. అమాయకుడెవడైనా తగిలితే అమాంతం ఇంట్లోకి లాక్కుపోయి బట్టలన్నీ ఓడదీసి జేబుల్లో ఉన్నవన్నీ లాక్కుని బయట గెంటేస్తారు. పట్టపగలు కూడా ఈ బజార్లో నడవాలన్నా జనం జంగుతుంటారు. వ్యభిచారం చేయటానికి వచ్చేవాళ్లు తప్ప మరెవరూ ఈ బజార్లో కనిపించరు. సమాచారం అందుకున్న ఎన్టీవీ నిఘా టీం రంగంలోకి దిగింది. ఎన్టీవీ నిఘాలో మైండ్ బ్లాక్ అయ్యే నిజాలు బయటపడ్డాయి. కొత్తపేటలోకి అలా అడుగుపెట్టగానే ఇలా బ్రోకర్లు ఎంటర్ అయిపోతారు. మా ఇంటికి రమ్మంటే మా ఇంటికి రమ్మంటూ లాక్కుపోతున్నారు. నీకు ఏ అమ్మాయి కావాలి? స్టూడెంటా, ఆంటీనా, లోకలా, నాన్ లోకలా, ఏదైనా సరే చూపిస్తామంటూ ఇంట్లోకి తీసుకెళ్లారు. అప్పటికే ఇంట్లో 6 డజను మందికి పైగా అమ్మాయిలున్నారు. ఫ్యాషన్ షోలా ఒకరి తర్వాత మరో అమ్మాయిని పార్టీలకు చూపిస్తున్నారు. అక్కడెవరూ నచ్చకపోతే పక్కనే ఉన్న మరో ఇంటికి తీసుకెళ్తారే గాని బేరాన్ని మాత్రం వదులుకోరు. అక్కడ ఫ్యాషన్ షో జరిగింది. అమ్మాయిని బట్టి రేటు. నలుపుకో రేటు, తెలుపుకో రేటు, పొట్టి, పొడవు, అందం, ఫిజిక్, స్టూడెంట్, ఆంటీ, ఇలా ఒక్కొక్కరికి ఒక్కో రేటు. డబ్బులుంటే చాలు ఇక్కడ సుఖానికి కొదవే లేదు. ఇక్కడి అమ్మాయిలే కాదు, ఇతర ప్రాంతాల నుంచి బ్రోకర్లు వందల కొద్దీ అమ్మాయిల్ని ఇక్కడికి తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్నారు. వారానికి ఒక్కో ఇంట్లో 10 మంది అమ్మాయిలు మారుతుంటారు. వారం తర్వాత మళ్లీ కొత్త సరుకు దిగుతుంది. 300 నుంచి 5,000 వరకు ఏ స్థాయిలో ఫిగర్ కావాలన్నా సప్లై చేయటానికి ఇక్కడి బ్రోకర్లు రెడీ. ఇక ఫిగర్లను బయటకు తీసుకెళ్లడానికైతే భారీగా డబ్బులు చెల్లించుకోవాల్సిందే. ఇదిగో నువ్వు అన్నంటే నేను చక్కగా మాట్లాడతాను. అంత గొడవ చెప్పలేదు. వ్యభిచారానికి స్టూడెంట్స్ వెళ్తే బ్రోకర్లు డిస్కౌంట్ ఇస్తున్నారు. ఎందుకంటే అది తమ బిజినెస్ సీక్రెట్ అంటున్నారు. ఒక్క స్టూడెంట్ సంతృప్తి పడితే 10 మంది స్టూడెంట్లు కస్టమర్లుగా మారతారంటున్నారు. ఎక్కువ మంది ఇక్కడ స్టూడెంట్లే కస్టమర్లు. వాళ్లకు తగ్గట్టుగానే 16 నుంచి 20 ఏళ్ల వయసులోపు అమ్మాయిలను దిగుమతి చేసుకుంటున్నారు బ్రోకర్లు. స్టూడెంట్ల తర్వాత అత్యధిక గిరాకీ వ్యాపారులే. గుంటూరు జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి వచ్చే కస్టమర్లు ఇక్కడ క్యూ కడుతున్నారు. రోజు లక్షల రూపాయలు చేతులు మారుతుంటాయి. కేవలం 5 నిమిషాలకు 1000 నుంచి 1500 రూపాయల బిల్లు వేసి వాయుగొడుతుంటారు. ఇంత జరుగుతున్నా పోలీసులు ఏం చేయరా అనేగా మీ డౌట్. 10ో 12కో ఇస్తే పోలీసులు కూడా గప్చిప్గా ఉంటారు.
ఇది ఇక్కడి వేశ్యల సమాధానం. ఇదే విషయాన్ని పోలీసులను అడిగితే ఎప్పటికప్పుడు కడిగి పారేస్తున్నామని సెలవిస్తున్నారు. దీన్ని రుజువు చేయడానికి ఎన్టీవీ కథనం ప్రసారం అయిన వెంటనే రైడింగ్లు కూడా చేశారు. కానీ అక్కడి అమ్మాయిలు పారిపోయారంటూ ఓ 3 బ్రోకర్లను మాత్రం పట్టుకొచ్చారు. అంటే అక్కడి అమ్మాయిలు చెప్పిందే నిజమన్నమాట. డబ్బులిస్తే చాలు ఏం చేయటానికైనా ఇక్కడి వాళ్లు రెడీ. పట్టపగలే పబ్లిక్ గా వ్యభిచారం నిర్వహిస్తున్నా పోలీసులు రానే రారంటున్నారు బ్రోకర్లు. నెల నెలా వాళ్లకు చేరాల్సిన ముడుపులు వారికి వెళ్తాయంటున్నారు. మధ్య మధ్యలో కానిస్టేబుల్స్ వచ్చి తమ ముక్కుపిండి మరీ మామూళ్లు తీసుకెళ్తుంటారని ధైర్యంగా చెప్పుకుంటున్నారు. డాక్టర్లు దేవుళ్లైతే కాకీలు ఎముళ్లని సెలవిస్తున్నారు. వారి గురించి తలుచుకోవటం కూడా వేస్ట్ అంటున్నారు. ఎన్టీవీ ప్రసారం చేసిన ఆపరేషన్ రెడ్ లైట్ తో పోలీసులు కళ్లు తెరిచారు. గుంటూరులోని వ్యభిచార గృహాలపై దాడులు చేశారు. అయితే పోలీసులు వస్తున్నారని తెలుసుకున్న అమ్మాయిలు, బ్రోకర్లు అలర్ట్ అయి అప్పటికే జారుకున్నారు. మరికొంతమంది తమను అరెస్ట్ చేస్తే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించడంతో కాకీలు వెనుదిరిగారు. తమను అరెస్టు చేసినా చిత్రీకరించినా ఆత్మహత్య చేసుకుంటామంటూ పోలీసులకు షాక్ ఇచ్చిన అమ్మాయిలు తర్వాత ఇది తమ వృత్తంటూ కాకీలకు తెగేసి చెప్పారు. తమలో ఈ వృత్తి చేయకపోతే వెలివేస్తారని పోలీసులతో వాదనకు దిగారు. దీంతో కాకీలు ఏం చేయాలో అర్థం కాక 3 నిర్వాహకులను అరెస్ట్ చేశారు. తాము దాడులు చేసేందుకు వెళ్లేసరికే అమ్మాయిలు పారిపోయారంటున్నారు పోలీసులు. కొంతమంది అమ్మాయిలు బయట నుంచి, నరసరావుపేట నుంచి, సత్తెనపల్లి నుంచి, బయట నుంచి, విజయవాడ నుంచి అట్లా వస్తున్నట్టుగా వచ్చింది సమాచారం. బట్ మాకు వచ్చిన సమాచారం మేరకు మేము వచ్చాం, కానీ అలర్ట్ అయ్యి చాలా మంది తప్పించుకున్నారు. మొత్తానికి గుంటూరు వ్యభిచారం ముంబై రెడ్ లైట్ ఏరియాను తలపిస్తోందంటూ ఎన్టీవీ చేపట్టిన స్ట్రింగ్ ఆపరేషన్ తో పోలీసుల్లో చలనం వచ్చింది. ఇతర ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో అమ్మాయిలను దిగుమతి చేసుకుని మరీ వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న నిజం నిఘాలో తేలడంతో పోలీసులు వరుస దాడులు చేశారు. అమ్మాయిని బట్టి రేటు ఫిక్స్ చేసి మరీ వ్యభిచారం నిర్వహిస్తున్నారని సాక్ష్యాలతో బయటపెట్టింది ఎన్టీవీ. ఇకనైనా పోలీసులు ఈ ఏరియాపై నిరంతర నిఘా పెట్టాలి. వ్యభిచారమనే ఊబిలో చిక్కుకోకుండా యువతను కాపాడాలి.